యువతరం పెరగటం, జీతాల కంటే మించి ఖర్చు పెట్టడం అనే విదేశీ ధోరణిని అలవాటు చేసుకోవడంతో భారతదేశంలో క్రెడిట్ కార్డులు విపరీతంగా పెరుగుతున్నాయట. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇవి రెండు కూడా భారతదేశంలో హై అట. 11.11 కోట్లు అంటే 11,10,10,000 యాక్టివ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయట. 6,742 కోట్లు ఇందులో డిఫాల్ట్స్ అంటే ఖర్చు పెట్టేసి చెల్లించలేకపోతున్న వాళ్ళు. 2.9 లక్షల కోట్ల టోటల్ డ్యూస్ ఉన్నాయట అన్నిట్లో కలిపి, డెబిట్ కానీ క్రెడిట్ కానీ. ఈ జంజీ వర్గం అంటే పెద్దల సంరక్షణలో పెరిగినటువంటి బ్రాయిలర్ కోళ్ళలాగా పెరిగినటువంటి వాళ్ళకి ఈ డబ్బుల కంట్రోల్ కానీ ఈ వ్యవహారాలు తెలియకపోవడం వల్ల 41% మంది ఫస్ట్ బారోయర్సేనట ఈ ఎగ్గొట్టినటువంటి వాళ్ళల్లో. ఈవెన్ రూపే, యూపీఐ కూడా ప్రస్తుతం వాటి ద్వారా పేమెంట్స్ కూడా 63,826 కోట్ల రూపాయలు జరుగుతుందట స్పెండింగ్. ఓవరాల్గా ఇందులో మిస్యూజ్ లేదంటే కనుక అనవసరమైన ఖర్చులు పెరుగుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోందన్నటువంటిది లెక్క చెప్తున్నారు.